గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. స్టూడెంట్స్, నేను మీ శేఖర్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ రోజుల్లో తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు. అసలు ఒక్కసారి పొద్దుటే 9 గంటలకి కాలేజ్ అని పేరు చెప్పి, బయటకని పేరు చెప్పి వెళ్ళిన కొడుకు సాయంత్రం అయ్యేటప్పటికి ఇటువంటి పరిస్థితిలో వస్తాడా ఏంటని చాలా నరకయాతన అనిపిస్తున్నారు. దానికి కారణం డ్రగ్ వాడకం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందు రోజుల్లో ఫారెన్ కంట్రీస్లో ఉండేది, తర్వాత సిటీస్లో ఉండేది. అది నగరాల కానుంచి, నగర పంచాయతీల కానుంచి పంచాయతీ లెవెల్ వరకు, ఈవెందో గ్రామీణ ప్రాంతాల, ఏజెన్సీ ప్రాంతాల వరకు కూడా పాకిందంటే ఈ డ్రగ్ మాఫియా లేదంటే డ్రగ్ అనేది ఎంత దారుణంగా ఉందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, డ్రగ్స్ తీసుకోవటం వల్ల మన యొక్క నాడీ వ్యవస్థ మొత్తం కూడా చాలా వీక్ అయిపోతుంది. నర్వస్ సిస్టమ్ మొత్తం వీక్ అయిపోతుంది. బ్రెయిన్ అసలు ఏమీ పనిచేయదు, చదువెక్కదు, ఏమీ ఉండదు. ఇంకెంతవరకు ఆ డ్రగ్గే కావాలని ఒక పిచ్చివాడి మాదిరిగా నిన్ను తయారు చేసేస్తుంది ఆ డ్రగ్. ఎంత హింసకి గురవుతావు అంటే కనుక అది దొరకకపోతే అసలు ఎంతలాగా అయిపోతుందంటే పరిస్థితి ఇంకా చెప్పలేం. చిన్న సిగరెట్ తోటి, పీర్ గ్రూప్లో చిన్న సిగరెట్ తోటి అలవాటు అయ్యేటువంటి ఈ యొక్క మారక ద్రవ్యాలు అనేవి మన జీవితాన్నే నాశనం చేస్తాయి. దేవుడిచ్చిన శరీరం నాన్న, ఇది హ్యాపీగా 70 సంవత్సరాలు హ్యాపీగా బ్రతకరా, చక్కగా హ్యాపీగా ఉండరా అని చెప్పేసి భూమి మీద మనం తీసుకొచ్చాయి. ఈ మధ్యలో వచ్చేటువంటి దురలవాట్లకు మాత్రం దయచేసి నా సబ్స్క్రైబర్లు ఎవ్వరూ కూడా దీనికి జోలికి వెళ్ళకండి. అసలు వీటి జోలికి వెళ్ళకండి. డ్రగ్ తీసుకుందాము అనేటువంటి ఈ షార్ట్ టెంపర్ ఉంటుంది కదా, నేను కూడా అటువంటి దాన్ని కంట్రోల్ చేసుకోండి. దయచేసి డ్రగ్ వాడకాన్ని నివారించండి. నీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక డ్రగ్ వాడుతున్నట్టు నీకు తెలిస్తే కనుక వాడి లైఫ్ నిలబెట్టడానికి కామ్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చండి. ఏమండి పలానా ఓడు అని చెప్పాడు, అడ్రస్ సహా ఇచ్చండి. ఇక వాళ్ళు చూసుకుంటారమ్మా. ఇప్పుడే మనం తనని కంట్రోల్ చేయకపోతే రేపొద్దున్న వాడు మన కళ్ళ ముందే ఓకేనా ఒక ఎలా తయారైపోతాడంటే ఒక సైకోలాగా, లేదంటే ఒక పిచ్చి పట్టిన వ్యక్తిలాగా చాలా దారుణంగా తయారై నీ కళ్ళ ముందు వాడు తిరుగుతుంటే, యాజ్ పర్ నా ఫ్రెండ్ అని చెప్పి ఆ రోజే నన్ను కంట్రోల్ చేసినట్టు ఈ రోజుకి పరిస్థితి రాదు కదా అనేటువంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే నీ ఫ్రెండ్ని సేవ్ చేయవలసిన బాధ్యత కూడా నీదే. అర్థమవుతుందమ్మా? కష్టమే, తప్పదు. చిన్నపిల్లడు స్కూల్కి వెళ్తలేదని చెప్పి స్కూల్కి ఏడుస్తున్నాడు కదా అని స్కూల్కి పంపించకపోతే ఏమవుతుందమ్మా? అవునా కదా, జీవిత నాశనం అవుతుంది కదా. సేమ్ ఇది కూడా అంతేనమ్మా. అందుకని వాడు ఎరెక్ట్ అవ్వకుండా వాడిని కాపాడవలసిన బాధ్యత కూడా యాజ్ పర్ నా సబ్స్క్రైబర్గా ఓకేనా, నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఇటువంటిది ఏమైనా మీ పరిధిలో, నా సబ్స్క్రైబర్లోకి ఎవరికైనా మీ పరిధిలో డ్రగ్ ఎవరైనా వాడుతున్నారు అని తెలిస్తే ఇమ్మీడియట్లీగా ఓకేనా సంబంధితమైన వ్యక్తులకి తెలియజేయండి, పోలీసులకి చెప్పండి. ఓకేనా, సార్ నన్ను అసలు బయటికి రానివ్వకుండా అని చెప్పండి. వారు నీ పేరు అసలు బయటికి రానివ్వకుండా నీ ఫ్రెండ్ని సేవ్ చేస్తారు, కాపాడుతారు. వాళ్ళ లైఫ్ కాపాడినవాడు అవుతావు. అర్థమవుతుందమ్మా? యాస్, ఇది మాత్రం గుర్తుపెట్టుకుని డ్రగ్ నివారిద్దాం. ఆరోగ్యంగా చక్కగా హ్యాపీగా అందరం కూడా చక్కగా జర్నీ ఎదరికి వెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి ఏమైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎస్, ఇటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తికి దూరంగా ఉండండి. అన్నీ నివారించుని కాపాడుకోండి మీ లైఫ్ని. ఎస్, మన ఛానల్కి ఇది చాలా మంచి మాటలు కాబట్టి, డ్రగ్ సంబంధించినటువంటి మంచి మాటలు కాబట్టి వీటిని నీ ఫ్రెండ్స్కి, ఈ డ్రగ్గే కాదు, ఆల్కహాల్ అయినా ఏదైనా సరే మన శరీరాన్ని, మన దేహాన్ని నాశనం చేసే ఏదైనా సరే మనకి ప్రమాదకరమే కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఇటువంటి వాటికి దూరంగా ఉంటారని, నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా వీటికి దూరంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత మందికి ఈ వీడియోని పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ సార్. బాయ్.